దేశంలోని ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. త్రిపురలో ఎడతెరిపి లేని వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రాజస్థాన్లోనూ కుండపోత వానలు పడుతున్నాయి. నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు నార్త్ ఈస్ట్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, యూపీలో కుండపోత వానలు పడుతున్నాయి. రాజస్థాన్లో వర్షాలకు నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. అజ్మీర్లోని పొయ్యిసాగర్ సరస్సు పూర్తిగా నిండి అలుగుపోస్తోంది. ఉదయ్పూర్లోనూ వర్షాలతో రోడ్లపై వరద నీరు నిలిచింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ను వానలు వదలడం లేదు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తౌబల్ జిల్లాలోని ఖంగబోక్ సహా చాలా ప్రాంతాలు వరద నీటిలోనే చిక్కుకుపోయాయి. దీంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతే ప్రజలు పడవలను ఆశ్రయిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మరో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. और 6 प्लेसेस में वेरी हेवी रेनफॉल रिकॉर्ड किया गया है और 3 जगहों में हेवी रेनफॉल रिकॉर्ड किया गया है। सबसे ज्यादा रेनफॉल रिकॉर्ड किया गया है संबलपुर जिला रे बमरा में 167.8 मिलीमीटर रेनफॉल रिकॉर्ड किया गया है। तो अभी एक सर्कुलेशन डेवलप हुआ है बे ऑफ बंगाल में बिटवीन 3.1 to 5.8 किलोमीटर एबव मीन सी लेवल, जिसका की प्रोबेबिलिटी है इसका इन्फ्लुएंस में एक लो प्रेशर सिस्टम बन सकता है। ఉత్తరప్రదేశ్, ఒడిశాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. యూపీలో ఎడతెరిపి లేని వర్షాలతో మధుర, మొరాదాబాద్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోండాలో గంగా ప్రవాహం పెరగడంతో నదీ తీర ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనాన్ని రిలీఫ్ సెంటర్లకు తరలించారు అధికారులు.